సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి గారు అంటే ఇది నిజాంపేట్ నిజాంపేట్ విలేజ్. సార్ ఇక్కడే స్థానికులు మీరు? సార్ సార్ ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మీ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అంటే వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఎలా అనిపిస్తుంది? ఈ రోడ్డు అసలు డ్యామేజ్ ఉంటుంది బాగా విపరీతమైన ఆడదాకా మార్నింగ్ పూట స్కూల్ టైమింగ్ ఉన్నప్పుడు అయితే విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఓ పోలీస్ కంట్రోల్ ఉండదు, ఏముండదు. చూడండి ఇప్పుడు మీకు కావాలంటే ఇప్పుడు కూడా కెమెరా తిప్పి చూసుకోండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో చూడండి. సేమ్ మార్నింగ్ కూడా 8 o'clock నుంచి 9:30 వరకు అదే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. పేరుకి మాత్రమే నిజాంపేట్ విలేజ్. డెవలప్మెంట్ బాగా ఇక్కడ నుంచి జిఎంసీకి కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ట్యాక్స్ రూపంగా కోట్ల రూపాయల ఆదాయం ఉంది. కానీ డెవలప్మెంట్ మాత్రం జీరో. నీళ్లు పార్క్ ఉన్నది, ఆ పార్క్ లో అట్లీస్ట్ తాగడానికి నీళ్లు కూడా లేవు. ఆడ 100-1000 మంది పార్క్ చేస్తారు, పొద్దుట వాకింగ్ చేస్తారు, సాయంత్రం వాకింగ్ చేస్తారు. ఒక్క చుక్క నీళ్లు లేవు, అది పట్టించుకునే నాదుడు లేడు, వాచ్మెన్ లేడు, గేట్ లేదు, ఏం లేదు. పేరుకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెప్తారు. మరి చెప్పడానికి ఏం తప్పేముంది, ఎవరైనా చెప్తారు. నేను కూడా చెప్తా, మీరు కూడా చెప్తారు గ్రేటర్ అని లోపలికి వచ్చి తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది బాధలని. మరి ఒక మంచి అవకాశం ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేయర్ని ఎన్నుకునే అవకాశం వస్తుంది సార్. ఎందుకంటే మరి ఇప్పుడు మళ్ళీ డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు కాబట్టి ఏమనిపిస్తుంది అంటే ఎవరు గెలిచే అవకాశం? ఎవరు గెలిచినా ఎవరు స్వార్థం వాడు చూసుకుంటున్నారు తప్ప ఎవరు కూడా ఇది చేస్తారు అనేది అయితే లేదు. అసలు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి సార్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఏమన్నా బీజేపీ డౌటే, ఏమన్నా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది. ఏమైనా వస్తే నా ఒపీనియన్ ప్రకారం అయితే టీఆర్ఎస్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఇంతకు ముందు వాళ్ళు చేసింది డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ గారు వచ్చినప్పుడు నిజాంపేట ఇంత లేకుండే డెవలప్మెంట్. కేసీఆర్ వచ్చినాక, కేటీఆర్ వచ్చినాక బండారు లేఅవుట్లో మునిగిపోతే కూడా దాన్ని డెవలప్ చేశారు, నీళ్ళు వాటర్ ట్యాంక్ తెప్పించారు, నీళ్ళు చేసి అన్నీ చేశారు. కానీ ప్రస్తుతానికి అయితే ఏం జీరో. ఏం లేదు, జీరో. మీరు ఎవరినన్నా అడగండి నిజాంపేట. ఒక్క రాయి ఇటుకరా వేసింది లేదు. 2000 పెన్షన్ ఎక్కంగానే 4000 ఇస్తా అన్నాడు. ఇంతవరకు 3 సంవత్సరాలు అయిపోయింది. 2000 రూపాయలు పెన్షన్ ఇలా ఇందిరమ్మ ఇల్లు 10,000 కట్టండి ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారు? 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని చెప్పి హోర్డింగ్లు పెడుతున్నారు. ఏడిచ్చి చూపెట్టమని, మరి చూపెట్టండి, నేను ఒప్పుకుంటా. చూపెట్టమని చూపిస్తే నేను ఒప్పుకుంటా. డబుల్ బెడ్రూమ్లు అక్కడ కట్టిరు, అవి కూడా ఇస్తలేరు. కొన్ని ఎవరిని ఇవ్వచ్చు కదా, అవి కూడా ఇయ్యారు. వీడు ఇస్తే ఆ గవర్నమెంట్కి ప్రాబ్లం, ఆ గవర్నమెంట్కి ఇస్తే ఈ గవర్నమెంట్ ప్రాబ్లం. బస్సు ఫ్రీ అంటారు. దానివల్ల ఆడవాళ్ళే తిడుతున్నారు. అసలు ఎవరు పెట్టుమానా, మేము పెట్టుమానమా అని అడుగుతున్నారు. మేము పెట్టుమానమా ఈ బస్సు, వాడు పెట్టిండి మేము వాడుతున్నాం. దాని మీరు ఏ బస్ అని ఎక్కండి, చూడండి ఎక్కడ దాకా కూర్చున్నారు లేడీస్. మీరే చెప్పండి, కూర్చుంటారా లేదా? మోవాడికి సీటే లేదు, పైసలు పెట్టి టికెట్ కొంటే టికెటే లేదు, ఆడ సీటే లేదు. లేవమంటే కూడా లేవరు వాళ్ళు. కావాలంటే మీరు పోయి చూడండి. సో మరి మహిళలకి ఇస్తారన్నా 2500 ఏది లేదు అసలు. గవర్నమెంట్ ఏమి ఇచ్చింది చెప్పండి. మీ ఒపీనియన్ మీకేమి? 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తుంది. అది ఒకరికి వస్తుందండి, అందరికి వస్తుందా? 200 ఇవాళ ఎవరు వాడుతారు 200 యూనిట్లు మీరు చెప్పండి. ఇక్కడ చూపెట్ట గుడిసెలలో పోతే కనబడుతుంది మీకు. నిజాంపేట విలేజ్ మీకు 7,500. మరి ఈ షాప్లో అడగండి ఎంత వస్తుందో. మరి 700 యూనిట్ చెప్పండి. మీరు మీ ఒపీనియన్ మీరు తీసుకోండి. మరి గ్యాస్ అన్ని 4 బిల్డింగ్లు, 5 బిల్డింగ్ కోట్ల రూపాయల విలువ ఉన్నది. మీకు 200 యూనిట్లు ఎవరికి వస్తా చెప్పండి. మరి వాస్తవమా లేదు? మరి వాస్తవమా లేదు? మినిమం ఎవరికైనా 500, 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు బిల్ తక్కువ రాదు. మరి ఇంకా దాన్ని గ్యాస్ సబ్సిడీ అన్నారు కదా సార్. గ్యాస్ ఎవరికో ఒకరికి వస్తుందండి, అందరికి వస్తుందా చెప్పు? అది ఎవరో చాలా తక్కువ. అదే ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చూసి ఇస్తారు, లేకపోతే ఇస్తారా? ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా రావట్లేదు. ఇక అది అయితే నాకు తెలియదు మరి, ఎందుకంటే మాదైతే అది కాదు కాబట్టి. మరి ఇప్పుడు సరే మీరు అన్నది ప్రకారం ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు కూడా పెద్దగా ఏమి ఇచ్చలేదు. మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతు బంధు అప్పుడింత మొన్న దాకా ఇచ్చినాడు. అది ఇచ్చిండు అని అన్న, మనకైతే పొలాలు లేదు, మనకేం తెలియదు కాబట్టి అది దాని గురించి నేను చెప్పాలంటే నాకు ఐడియా. సార్ మరి ఇప్పుడు ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని చూశారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. మరి ఏమన్నా ఒక 5 ఏళ్ళు బీజేపీకి అవకాశం రాదంటారు? రేపు పొద్దుటే ఏమన్నా ఇప్పుడు మొన్న బెంగాల్లో చేసినట్టు చేస్తే ఛాన్సెస్ ఉంటే
లేకపోతే ఏమి రాదు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రారంభం చేస్తే ఇప్పుడు దగ్గర దగ్గర తెలంగాణలో 1 కోటి ఓట్లు వెళ్ళిపోతాయి పక్క. మొత్తం తెలంగాణ మొత్తంలో 1 కోటి ఓట్లు మొత్తం వెళ్ళిపోయి ఆంధ్ర అక్కడ ఆ వెళ్ళిపోయిన ఓట్లు నిజంగా ముస్లిం ఏరియా ఉంది, అవన్నీ ఫేక్ ఓట్లు. మరి అవన్నీ పోతాయి కదా. ఇప్పుడు డబుల్ ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఓట్లు ఇక్కడ. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు తాండూరులో 2 ఓటు ఉంది, ఇక్కడ హైదరాబాద్లో 1 ఓటు ఉంది. ఇప్పుడు ఆ ఓటు క్యాన్సిల్ అయిపోయింది, ఈ ఓటు ఉంది. ఆడ ఎమ్మెల్యే ఏంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఆడికి పోయేస్తాం, ఈడ ఎమ్మెల్యే అయినప్పుడు ఈడేస్తాం. అట్లా ఉండే. ఇప్పుడు అవి పోయినాయి. అట్లా పోతే ఎన్ని ఓట్లు పోతాయి మీ అది? మరి మినిమం కోటి 4.5 కోట్ల మంది ఇక్కడ ఉంటే 1 కోటి ఓట్లు పోతాయి. ఇప్పుడు ఈ పెన్షన్లు ఇవన్నీ ఏంటంటే అవన్నీ తీసేయడానికి ఇవన్నీ నాటకాలు తప్ప ఇంకోటి ఏం కాదు. కావాలంటే చూడండి. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది చెప్పండి. నేను ఇంకో గొప్ప విషయం, నేను కాంగ్రెస్కే ఓటేస్తాను, మళ్ళీ ఎవరికే ఆయన కూడా చెప్తున్నారు. మా భర్త, మా ఇంట్లో ఫ్యామిలీ, మా అమ్మ కానీ మా నాన్నగారు మేమంతా కాంగ్రెస్ తప్ప వేరేకే ఓటే. కానీ ఎవరికేం మాకేం బెనిఫిట్ లేదు. మేము బిజినెస్ పీపుల్ కాబట్టి మాకేం బెనిఫిట్ లేదు. రాజా పేద ప్రజలకన్నా బెనిఫిట్ ఉండాలని కోరుకుంటున్నాను. అంతే ఉండాలా, కావాలంటే మేము వద్దన్నట్లే, కానీ చేసింది ఏం లేదు అని చెప్తారు. బెనిఫిట్స్ పక్కన పెట్టండి, మీరేమనుకుంటారు? ఒక బిజినెస్ పరంగానే డెవలప్ అవ్వాలి, అది కూడా లేదు కదా. నిజమే. అసలు రోడ్లు చూడండి మీరే, వర్షం పడితే ఈ నుంచి ఆ దాకా నిండిపోతాయి, జామ్ అయిపోతుంది. అసలు మాట్లాడే వాళ్ళు 4 గంటల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అసలు లేదే లేదు, అసలు వేస్ట్ అది. డెవలప్మెంట్ అంటే ఏం లేదు నిజాంపేటలో. ఎవరన్నా కమిషనర్ ఉన్నాడు, ఆ కమిషనర్ కూడా వచ్చి 1 రోజు కూడా చూడు, ఎప్పుడో ఒకసారి ఏడాదికి ఒకసారి వచ్చి ఇట్లా చూసి అట్లా వెళ్ళిపోతుంది అంతే. ఎవరు పట్టి చూడు, రోడ్ల మీద బండ్లు దుకాణాలు అన్ని పెడతారు, అడ్డం పోకుండా ట్రాఫిక్కి ఎంత ఇబ్బంది అవుతుంది మీరు చూడండి. మేము చూసేది తెలుస్తుంది కదా. మీ అందరిని ఎందుకు టచ్ చేస్తున్నాం అంటే మీ సమస్య స్థానికులుగా మీరే చెప్పాలి. అవునవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నమస్కారం అండి, ఏం పేరు సార్? నా పేరు అంజిరెడ్డి అండి. ఇక్కడ లోకలేనా అండి? లోకలే. నేను దగ్గర 23 సంవత్సరాల నుంచి అన్నీ ఉంటున్నాను. ఓటు హక్కు అంతా ఇక్కడే ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మరి ఈసారి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తూ ఉన్నాడు, అండ్ కవిత గారు కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు. సో ఏ విధంగా ఉంది ఇక్కడ అంటే మీ ఏరియాలో వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ సమస్యలు కానీ ఏ విధంగా? మా దగ్గర 3 సమస్యలు ఉన్నాయండి. ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ లేదు. వాటర్ సమస్య అనేది ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే. అంటే గ్రౌండ్ వాటర్ మంజీరా వాటర్, ఈ బోర్ వాటర్ ఊరుకున్నాయి. ఆ వాటర్ కూడా దగ్గర 10 రోజులకు ఒకసారి వస్తాయి నీళ్ళు. దానికి చాలా తాగే నీళ్ళు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాటర్ కూడా ఫెసిలిటీ అనేది కరెక్ట్ లేదు. లేక ఇప్పుడు షాపులు ట్యాంకర్లు వేసుకోవడం, నెక్స్ట్ ఫిల్టర్ వాటర్ తాగడం, అవి చేసుకున్నా కూడా దానివల్ల కూడా ట్రబులే వస్తుంది. వాటర్ ఫెసిలిటీ అనేది కరెక్ట్ లేదు. మెయిన్ ఈ వర్షం వచ్చింది అని అంటే మాత్రం ట్రాఫిక్ మాత్రం విపరీతమైన ట్రాఫిక్. ఇక్కడ నుంచి అటు తీసి బండి బయటికి పెట్టే పేరుకు మాత్రం విలేజ్ అనేది కరెక్ట్ అనే పొజిషన్ అనేది అసలు లేనే లేదు. దాని గురించి అధికారులు వస్తూ ఉంటారు. 2 రోజులు చేసిన, ఇప్పుడు డ్రైనేజ్ లైన్ ఉంది, 2 రోజులు చేస్తారు, మెయిన్ వాల్స్ పెడతారు, 3వ నాడు మళ్ళీ పోతుంది. దాని క్వాలిటీ వర్క్ అనేది లేదు, క్వాలిటీ సిద్ధాంతం అనేది అసలు లేనే లేదు. డెవలప్ అయింది కదా, మరి ఈ సమస్య ఇంకా ఉంటుంది ఏంటి? ఈ సమస్య ఏంటంటే చేసే క్వాలిటీ లేదు. ప్రభుత్వం ఉందనే జనాభా ఉంటున్నారనే కానీ ఏ కర్త అయినా ఏ విధానం అయినా కూడా దాన్ని క్వాలిటీ పరంగా పనిచేస్తున్నారా లేదా అనే విధానం అయితే లేదు, 100% లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రజలకి కావాల్సిన తాగునీరు, తిరగడానికి కరెక్ట్గా ఉండే పొజిషను, రోడ్డు, ఇంక ఇదే ఉండదు. వర్షం వచ్చిందంటే ఫుల్ దీనికి ఉన్న ట్రాఫిక్ ఎక్కడ ఉండదు. ఏం నిజాంపేట నుంచి కనీసం ఇక్కడ నుంచి బండి మీద తీసుకెళ్ళాలన్నా కూడా 3 గంటల పైన పట్టుద్ది మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే. అంత బాధపడతా ఉంటారు. ఒకటి ఈ 3 సమస్య. ఇక మిగతా ఏనంటే ఎప్పుడన్నా ఏదన్నా వచ్చారంటే మున్సిపల్ శాఖ కానీ ఏదన్నా వచ్చిందన్నా కానీ ఎవరికైనా ఇంటిమేషన్ ఇచ్చేది కూడా ఉండదు. కూల కొట్టడం అని అంటే నిమిషాల మీద కూల కొట్టేస్తారు. వాడు మంచి ఎందా చెడు ఎందా ఇంటిమేషన్ కూడా ఉండదు. ఇప్పుడు సపోజ్ ఈ బొంకే పెట్టుకుంది, ఎప్పుడో పెట్టుకుంది బొంకు, కనీసం అయ్యా 1 గంట ఛాన్సీ అన్నా కూడా ఈ బొంకు తీసుకోవాలి, కూల కొట్టేసి వెళ్ళిపోయారు. ఆమెకి ఎంత నష్టం చెప్తున్న మాట. ఇప్పుడు ఈ బొంకోడు ఉన్నాడు, వాళ్ళెంత పగలు వేసుకుంటారు, నైట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి అనేది ఒక లిమిట్ అనేది ఇవ్వాలి. ఆ లిమిట్ కూడా ఇవ్వకుండా ఏకంగా ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు టీ అమ్ముకునే వాళ్ళకి ఎంత వస్తుంది? రోజుకి 500. అది తీసేస్తే ఎంత పోద్ది? దగ్గర వాళ్ళ జీవితమే పోద్ది. అట్లా అనుకని ఎన్ని రోజులు ఏడు కూర్చుందో మాకు తెలిసి
అట్లా ఉంటుంది. అంతే కరెక్ట్ అనే విధానం అనేది ఎవరన్నా చేసుకునే విధానం అనేది పర్ఫెక్ట్ రావాలి. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు రైట్ చేస్తున్నారు అది కాదు విషయం. ఈడ ప్రజలకు తగ్గట్టు ఈడ వర్కులు ఉన్నాయా లేవా, ఫెసిలిటీ అవి లేనప్పుడు ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, అన్ని కడుతున్నాం, వాటర్కి కడుతున్నాం, అన్నిటికి కడుతున్నాం, చెత్తకి ప్రతి ఒక్కటి కడుతున్నాం. కట్టిన దానికి లిమిట్ ఏది? ఎవరితో చెప్పుకోవాలా? ఒక నాయుడు వస్తాడు 2 రోజుల్లో, మేము కార్పొరేటర్లు ఉంటారు, వస్తారు పోతారు, అంతే. ఏం లేదు వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ప్రజల పట్లనే మనం ఎన్నుకున్న మనుషులే అని వాళ్ళు అనుకునేది లేదు. మనకు ఎన్నుకున్నారు వాళ్ళు, మన బాధలు మనం ఏదైనా చెప్పినా వాళ్ళు ఏదైనా విధానం చెప్పే విధానం అయితే అసలు లేనే లేదు. మరి మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, మరి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, అధికార పార్టీ కాంగ్రెస్, మన బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఇప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు వచ్చి ప్రజల కోసం ఎన్నుకున్న మనుషులు ప్రజల కోసం చేస్తే వాళ్ళని మనం ఎంచుకోగలుగుతాం. వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు మనం ఏదైనా చేయగలుగుతారు అనే ఆ తత్వం అనేది పార్టీ నాయకుల దగ్గర 3 పార్టీలలో ఏ పార్టీ అనేది ఏమి లేదండి. ఇక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏ విధానం అనేది లేదు. సమస్య లేదు దాంట్లో. దీన్ని విమర్శించే అనే విధానం అనేది ఏం లేదు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత మేరండి. ఎందుకంటే చెప్పంగానే వచ్చి అందుకుంటున్నారు, దాన్ని పరిష్కార మార్గం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విధానం అనేది వచ్చింది కొంతమేరకు. ఏంటంటే చూసాయిలు వస్తారు, ఇది చెయ్యండి అని చెప్పిపోతారు, అది నాణ్యతగా ఉందా లేదా అనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ డబ్బులు పెట్టినా, ఏది పెట్టినా, ఏ విధానం చేసినా కూడా దాన్ని పర్టికులర్గా ఈ కండిషన్గా చేస్తున్నాడా లేదా విధానం అయితే లేదు. సో మరి కొత్తగా ఏమైనా ఆలోచిస్తున్నారా? బీజేపీ కూడా ఉంది కదా. బీజేపీ అంటే ఏం లేదండి, 100% బీజేపీ నాయకులు వచ్చింది లేదు, బీజేపీ వాళ్ళు చెప్పింది అయితే లేదు. సో ఉంటే పోటీ ఉంటే కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్, అవి రెండే. వాళ్ళు ఏదైనా మీరైతే ఈ రెండింటి లేదు బెస్ట్ అనుకుంటున్నారు? నేనైతే ఇంతకు ముందు పాలన అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కొంచెం మేలండి. సో 6 గ్యారెంటీలు అన్నారు, ఏమైనా వస్తలేదా మరి? ఈ 6 గ్యారెంటీలు అనేది మేమైతే ఎప్పుడు ఏది పొందింది కాదు, మేము ఏది చేసింది కాదు ఉన్న వాస్తవం అయితే. నేను దగ్గర 22 సంవత్సరాల నుంచి ఓటు వేస్తానే ఉన్నాను. రోజు ఓటు వేసేస్తాను. ఏదైనా హక్కుగా ఉంది అని అంటే పలానా మా ఏరియాకు వస్తే నేను నిబంధిస్తాను. ఎందుకంటే ఇది మాకు నడవట్లేదు, ఇది నాకు చేయట్లేదు అని నేను డైరెక్ట్గా అడుగుతాను. ఆ రోజుకి అయిపోద్ది అంతే, ఇంకా తర్వాత ఏముండదు. అంటే ఉచితాల మీద మీ అభిప్రాయం? అవన్నీ ఇంకా చెప్పుకునే కావండి. అవన్నీ ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో ఏం మనకైతే తెలియదు. ట్యాక్స్ కట్టేది మనం, పొందేదానంటే ఇంకా అది మనం చెప్పేది కాదులేండి. అది వివరంగా చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఏ రాజకీయ నాయకుడు పలాంది అని అంటే మనం ఉండే ఏరియాలో ఇది కరెక్ట్గా చేశాడు అని అనుకునే దానికి ఒక తత్వం మాకు అనిపించాలి. యాజ్ పర్ ఓటు వేస్తున్నాం కాబట్టి ఆ నింద ఎప్పుడైతే మన నాయకుడు బాగా చేస్తున్నాడు రా, మనకి ఇబ్బంది అనుకున్నప్పుడు మన ఏరియాకి వచ్చి బాగా చేస్తున్నాడు అని అంటే అన్ని గుండెల్లో పెట్టుకుంటాం. అది లేనప్పుడు ఏం చెప్తాం? ఏమి ఉండదు కదా. సో మరి ఇప్పుడు కొత్తగా ఎస్ఐఆర్ వచ్చింది సార్. ఓట్లు అంటే డబల్ ఓట్లు ఉన్నాయి కానీ, దొంగ ఓట్లు కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. దాన్ని ఏంటంటే ఏ నాయకుళ్ళు ఎట్లా పట్టారు, ఏ విధంగా పెట్టారు, ఇది ఉంచచ్చా లేదా, వాళ్ళ ఇంటికి పోయి ఎంక్వైరీ చేసేసి వీళ్ళు దానికి అర్హుడా లేదా అనే విధానం అయితే లేదు. ఏ పార్టీ వాళ్ళు ఉన్నారంటే మా వాళ్ళు తీసేయడానికి లేదు, మా వాళ్ళు తీసేయడానికి. ఇక్కడ రాజ్యం అంతా అట్టే ఉంది. నేను ఇక్కడే కాదు, అన్ని చోట్ల నేను చూశాను. ఆ రాజ్యం అయితే లేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా సర్వే అని పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, వచ్చారు రాసుకుంటూ పోతున్నారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఏంటి ఉద్దేశం ఏంటి? ఇక్కడ నువ్వు సొంత ఇల్లా లేకపోతే ఏ విధంగా ఉన్నావా అనేది విధానం అయితే లేదు. జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నారు, రాసుకొని పోతున్నారు అంతే. ఉన్నాడా దొంగ ఓటురా లేకపోతే అది లేదంటే అది చెప్తుంది. ఓట్ ఫర్ హక్కు అని అన్నప్పుడు ఆ నిబంధన కూడా ఎవరైతే మనిషి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారంటే విధానం ఏంటి అనేది అసలు లేనే లేదు. నాయకత్వం లక్షణాలు అనేది ఎవరన్నా రాజకీయ నాయకుడు అని వస్తున్నాడంటే వచ్చేస్తారు. వాళ్ళు ఎమ్మటే 50 మంది 100 మంది ఎమ్మటే వస్తూ ఉంటారు. ఇది చేయాలంటే అందరు పక్కన ఉన్న వాళ్ళంతా ఆడిచ్చేస్తారు అంతే. 2వ రోజు వస్తారు, ఇట్లా చేసేస్తారు. చెప్తాండి, డ్రైనేజ్ దగ్గర సిమెంట్ చేసేస్తాడు, తెల్లారిపోతూనే వెళ్ళిపోతుంది. ఉన్న రోడ్లు చిన్నవి అయినా కూడా ఒకటి ప్రాబ్లం, బస్సులు వస్తూ ఉంటాయి, పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు, ట్రాఫిక్ అని పెరిగిపోతూనే ఉంటుంది. ఈ ట్రాఫిక్ వల్ల ఏందనంటే నాణ్యతమైన వర్క్ చేశారు అని అంటే శాశ్వతంగా పడి ఉంటుంది. దానివల్ల ఏంది, డ్రైనేజీ పాడైపోయినామంటే ఫుల్ వర్షం వచ్చిందంటే డ్రైనేజీలు నీళ్ళు అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి. దానివల్ల కంపు విధానం అంతా రచరచ అయిపోతుంది.
థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు మీ పేరు? నా పేరు సుబ్బారావు గారు. సుబ్బారావు. అంటే కూకట్పల్లి కుక్కడపల్లి కేబిహెచ్పి కాలనీ, అంటే ఇది అరికెపూడి గాంధీ గారి నియోజకవర్గం. అవునా? శేర్లింగంపల్లి. ఓకే. ఏం లేదన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మరి కూకట్పల్లిలో వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏంటి అసలు సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ సమస్యలు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఇవ్వటం లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఓకే. ట్రాన్స్ఫారాలు ఇవ్వటం లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? డ్రైనేజ్ వ్యవస్థ కూడా అప్పుడప్పుడు పొంగి రోడ్ల మీదకి వస్తూనే వస్తుంటాయి. అంటే మరి ఈ బోర్ నీళ్ళు పడుతున్నాయి అసలు? బోర్ నీళ్ళు భూమిలోనే లేవు, ఇంకేం పడుతుంది. అది 1000-1500 పైన పట్టడం లేదు నీళ్లు, 1500 పైన నడుగులు పోయినా పట్టడం లేదు. ఓన్లీ మంజీరా నీళ్ళ మీద ఆధారపడి, మంజీరా నీళ్ళ మీద ఆధారపడ్డా. కృష్ణా నీళ్లు, కృష్ణా కాదు మంజీరా, నీళ్ళు మంచిగా వస్తాయి. నీళ్లు మంచిగానే వస్తున్నాయి. మరి ఇప్పుడు జిహెచ్ఎం ఒక జిహెచ్ఎంసీ కన్స్ట్రక్షన్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ట్రాన్స్ఫారాలు ఇవ్వడం లేదు, కరెంట్ మీటర్లు ఇవ్వడం లేదు, ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు. అదే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఇప్పుడు డివిజన్లు పెరిగాయి, కార్పొరేట్లు పెరుగుతున్నారు. ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? అంటే సిటీకి మేయర్ అయ్యే అవకాశం ఏ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీకి అంతేం కనపడటం లేదు, అంతా పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు. 6 గ్యారెంటీలు వస్తాయి. 6 గ్యారెంటీలు ఏమో కానీ ముందు ప్రతి ఒక్కడికి ఇబ్బందులు జరుగుతుంది. మహిళలకి ఏమో ఫ్రీ బస్ ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు, కానీ మిగతా అన్ని కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి పబ్లిక్ కి. అంత ఫ్రీ ఏం లేదు, బిజినెస్ లేవు. మీరేం చేస్తుంటారు? మేము మాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే. సో రియల్ ఎస్టేట్ లేదు, కన్స్ట్రక్షన్ కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు లేరు, అట్లా. సో రియల్ ఎస్టేట్ డల్ అయిపోయింది. సో మరి ఏమైనా ఆలోచిస్తున్నారు మరి? అంటే కాంగ్రెస్ కి అవకాశం లేదన్నారు, మరి ఎవరికి ఉండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. బీఆర్ఎస్కే ఇవ్వాలి, బీజేపీ ఉన్నా కూడా అది కూడా అదే పరిస్థితి. సెంట్రల్లో వాళ్ళ పెత్తనాలు ఉంటాయి కదా, ఈ కాంగ్రెస్ కూడా అంతే, వాళ్ళ పెత్తనం ఉంటుంది. ఇండిపెండెంట్ పార్టీ అయితేనే మనకి అనుకూలంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు చేసినట్టు వాళ్ళు చేయలేరు. సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ చేయలేదు, బీజేపీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాలి, ఇంకా ఇది చేయలేరు వాళ్ళు. సో మరి కేసీఆర్ని కానీ ఆ బీఆర్ఎస్ పార్టీని కానీ మరి ఎందుకు ఓడగొట్టినట్టు మరి జనం? ఏదో 10 years ఉన్నారు కాబట్టి ఓడగొట్టారు, ఏదో కాంగ్రెస్ చూద్దామని. కాంగ్రెస్ కూడా ఇంకా అదే పరిస్థితి, దానికన్నా ఇంకా అధ్వానం అయిపోయింది. ఆయన టైంలో రోడ్లు గీడ్లన్నీ బాగా వచ్చినాయి కేటీఆర్ టైంలో. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. మున్సిపల్ శాఖ మంత్రి బాగా చేశాడు, కేటీఆర్ గారు బాగానే చేశాడు. ఈ రోడ్లన్నీ బాగా వెడల్పు చేశాడు, ఎక్కడ బ్రిడ్జిలు వేశారు, లోవర్ బ్రిడ్జిలు వేశారు, బాగానే చేశారు. సో ఇప్పుడు మరి కాదే 10 ఏళ్ళు బీఆర్ఎస్ కి ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చారు, మరి బీజేపీకి రాదంటే అవకాశం? బీజేపీకి వచ్చినా వాళ్ళు ఏం చేయరు, అంతా వాళ్ళ చేతల్లో ఉంటుంది, పై వాళ్ళ చేతల్లో ఉంటుంది. ఇక్కడ ఏమి సాగనీరు, చేయనీరు వాళ్ళని. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చేయాలన్నా వాళ్ళు చేయనీరు. మనకన్నా ఇంకా వెనకబడ్డ ప్రాంతాలు చాలా ఉన్నాయి అక్కడ నార్త్లో. ఇక వాటిని చూపిస్తారు, అరే మీది ఎట్టుంది, ఇక్కడ మాది ఎట్టుందో చూడరా అంటారు. అంటే వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఎందుకంటే అక్కడ వస్తున్నాం మేము, ఇక్కడ దక్షిణ తెలంగాణలో కూడా ఒకసారి రావాలని కోరుకుంటున్నారు కానీ పబ్లిక్కి బాగా అర్థమైపోతుంది. అక్కడ డెవలప్ చేయాలంటారు కానీ వాళ్ళు ఇక్కడ ఏం చేయరు. చేయాలన్నా వీళ్ళు మనోళ్ళు చేయాలన్నా వాళ్ళు చేయనీరు, అది పరిస్థితి. అవకాశం ఉంది. మరి బాబా ఇప్పుడు ఎస్ఐఆర్ అని వచ్చింది, ఏ దొంగ ఓట్లు, ఏ ఓట్లు, మరి ఏంటి నువ్వేమనుకుంటున్నావు? అవన్నీ తీసేస్తున్నారు కదా, ఈసారి దొంగ ఓట్లు లేకుండా జరగవచ్చు. మంచిది అది. ఇప్పుడు మనిషికి 2 చోట్ల లేకుండా ఒకే చోట ఉండటం కరెక్టే. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి, ఏం పేరు సార్? అశోక్ రెడ్డి. లోకల్ లోకల్ కాదు, వరంగల్. అంటే ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటాను నేను 22 years నుంచి ఇక్కడ ఉన్నాను. మరి ఓటక్ ఎక్కడ ఉంది? ఊర్లో ఉంది. సరే, ఓకే సార్. ఇప్పుడు హైదరాబాద్లో నేను జీవిస్తున్నారు కదా, మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. అంటే మీరు తెలంగాణ వాసే కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. కవిత గారు కూడా పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ కూడా మొన్న జరిగిన ఇష్యూ మీద ఆయన కూడా పోటీ చేస్తానని అంటున్నారు. వీళ్ళైతే టీడీపీ కూడా పోటీ చేయొచ్చు, ఎలా ఉండే సిచ్యువేషన్ తెలియదు. కానీ ఈ
హైదరాబాద్ గడ్డ మీద జెండా ఎగరబోతుంది? బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా, కాంగ్రెస్ జెండా ఎగరబోతుందా, బీజేపీ జెండా ఎగరబోతుంది? ఎందుకంటే ఇక్కడ మేయర్ అయ్యే అవకాశం ఏ పార్టీకి ఉందనుకోండి? బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకని కారణం? కొంచెం కొన్ని మంచి పనులు అంతకుముందు మంచి పనులు చేశారు కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ కంపల్సరీ అవకాశం ఉంది రావచ్చు. అంటే కాంగ్రెస్ అంత మంచి పనులు చేయట్లేదు, ఏం చేయట్లేదు ఎక్కువ. 6 గ్యారెంటీలు ఇస్తున్నారు కదా. గ్యారెంటీ ఇంకా అమలు కాలేదు కదా. చాలా రైతులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రుణమాఫీ కూడా కాలేదు కదా. కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. అంటే ఒక ఏకకాలం 2 లక్షలు అన్నారు కదా. కాలేదు కదా. కాలేదు, కొంతమందికి అయినా కొంతమందికి కాలేదు. ఓకే. సో మరి ఇది రైతు బంధు వస్తుందా? రైతు భరోసా అంటే కొన్నిసార్లు వేశారు. మన ఇప్పుడు ఈ టైం అయితే పడ్డాయి. పోయిన అంతకుముందు టైం అయితే పర్లేదు, 2-3 సార్లు పర్లేదు. సో అంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి రుణమాఫీ అవ్వలేదా? అంటే పెద్దగా చాలా మందికి కాలేదు. 1% అయినాయి, ఇక్కడ 1%. సో 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అమలు అవ్వట్లేదు. అమలు కాలేదు కదా. అమలు కాలేదు. ఏమేమి వస్తున్నాయి? గ్యారెంటీ బస్సు ఫ్రీ ఉంది ఒకటి. కరెంట్ 200 ఇంట్లో కరెంట్ రావట్లేదు. ఆ కరెంట్ కూడా ఫ్రీ ఇచ్చారు. ఓకే. సో గ్యాస్ అదైతే రాలేదు, అందరికి రాలేదు. ఆడవాళ్ళకి ఇస్తారా 2000? అది కూడా రాలేదు. మరి వృద్ధులకి 4000 పెంచారు, అది కూడా లేదు. సో 6 గ్యారెంటీ పూర్తిగా అవ్వట్లేదు. పూర్తిగా కావట్లేదు. సో మరి ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం బాగుంది నాకైతే. సో మరి అంటే కొంచెం ఎందుకంటే కొన్ని పనులు చేస్తున్నా కొన్ని అయినా కంప్లీట్ చేయట్లేరు. సగం పనుల్లో ఆపుతున్నారు. సార్ మరి మధ్యలో బీజేపీ కూడా ఉంది సార్. సో బీజేపీకి అవకాశం ఉండదు తెలంగాణలో? చెప్పలేం, వస్తే రావచ్చు. దానికి కూడా అవకాశం ఉంటుంది కదా. ప్రజల తీర్పు అది. ఏ రోజు మీ అభిప్రాయం టీఆర్ఎస్ రావచ్చు. సో మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎస్ఐఆర్ అని ఒకటి దొంగ ఓట్లు తీసే కార్యక్రమం పెట్టారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అది బెస్ట్, మంచి పని చేస్తున్నాం అది. ఎందుకంటే ఎవరికైనా ఎక్కడ వేయడం, ఊర్లో వేయడం మంచి పద్ధతి కాదు. ఎక్కడో ఒక చోట వేయడం బెస్ట్. అది మాత్రం బాగుంది, పర్వాలేదు. సో మీ వరంగల్ జిల్లా అంటున్నారు మీరు. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయారు. ఎలాంటి నాయకుడు? చాలా మంచి నాయకుడు, నంబర్ 1 నాయకుడు. కానీ ప్రభుత్వానికి ఫస్ట్ ఆయన అంతకుముందు ఎవరికి చాలా తెలియదు. చాలా మందికి చనిపోయినాక చాలా మందికి అందరికి తెలిసింది. చాలా మంది నంబర్ 1 మనిషి. వరంగల్లో అటువంటి నాయకుడు లేడుగా? లేడు. చాలా బాగా, చాలా కష్టపడ్డాడు కూడా. ఉద్యోగంలో కూడా చాలా సార్లు దెబ్బలు తిన్నాడు. చాలా సార్లు ముందుంటే బాగా నడిపించాడు. చాలా నంబర్ 1 క్యాండిడేట్. సో గత ప్రభుత్వం చేసిన పనులు తప్పితే కొత్తగా అయితే ఏం జరగలేదు అంటారు? ఏం ప్రభుత్వం కొంచెం మామూలు చేయొచ్చు, కానీ అంతగానం ఏం లేవు. పాత ప్రభుత్వం కొంచెం చేసిన పనులు కనబడుతున్నాయి. కొత్త ప్రభుత్వం చేసే పనులు అయితే పెద్దగా ఏం లేవు. మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక అవకాశం అడుగుతున్నారు. ఛాన్స్ ఉండొచ్చు చెప్పలేమండి. అది జనం అభిప్రాయం కాబట్టి మనం కూడా ఏం చెప్పలేం. థ్యాంక్ యూ అండి. ఏం పేరు? నా పేరు మహమ్మద్ ఖుర్షీద్ గారు ఏం చేస్తుంటారు మీరు? ఆటో నడిపిస్తుంటాను. 12,000 వచ్చినాయా మీకు? రాలేదు సార్, 12,000 రాలేదు. ఏం రాలేదు. ఆడేళ్ళు పైసలు ఇస్తున్నారు, అది కూడా రాలేదు. గ్యాస్ 500 చేస్తారని అది కూడా రాలేదు. మరి 200 యూనిట్ల కరెంటు 2000 అయిన వాళ్ళకి అయినాయి, కాని వాళ్ళకి కాలేదు. ఏం రావట్లేదు. మాకైతే రాలేదు. అది ఆటో నడిపిస్తున్నాం. ఆటోగా ఏం దందాలు అయితే లేదు. ఫ్రీ బస్ పెట్టినాక దందాలు అవుతాయి. ఫ్రీ బస్ అయినాక ఏం దందాలే లేవు, అస్సలు దందా లేదు. ఫ్రీ బస్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అంటున్నారు కదా కాంగ్రెస్. అంటున్నాడు సారు. అప్పుడైతే మంచిగా ఉండే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతనే బాగుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మా ఆటోలో మొత్తం సావ బతుకు చేసారు. ఆ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది సార్. నడిచి ఏం సార్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ పెట్టడానికి ఏదన్నా ఆడోళ్ళకి ఏమన్నా చేసేది ఉండే. ఫ్రీ బస్ చేసేది ఏంది, ఆడోళ్ళు అందరికీ ఫ్రీ బస్ పెట్టారు. డ్యూటీ చేస్తారు, లక్ష రూపాయలు డ్యూటీ చేస్తారు. వాళ్ళు బస్ ఎక్కిపోతారు. వాళ్ళకి బస్ అంటే ఫ్రీ అంటే ఎట్లా? అంటే కొంచెం పింఛన్ ఉన్న వాళ్ళకైనా బస్ ఫ్రీ పెడితే అది కూడా న్యాయం. అది అందరికీ ఫ్రీ అంటే మన ఉన్నదే లేడీస్ తోని కారోబారు. అది ఏం రోజు ఎంత సంపాదిస్తుంది? ఒకప్పుడు ఎంత సంపాదించు, ఇప్పుడు ఎంత సంపాదిస్తుంది? అప్పుడు ఏదో 500-600 ఏదో సంపాదిస్తుంటాం సార్. ఇప్పుడు ఏదో 200-300 సంపాదించడానికి పెట్రోల్ డీజిల్ పెరిగినాయి, అన్ని పెరిగినాయి. కానీ మా ఆటో ఏం అయితే తిరిగి మరి గవర్నమెంట్ 12,000 ఇస్తానంది కదా. ఏడైస్తారు సార్, ఎవరికి ఇచ్చారు 12,000? మా ఆటోలకి లేదు, ఏం లేదు. ఏ స్కీమ్ రాలేదు సార్.
ఏ స్కీమ్ రాలేదు అది గ్యాస్ మీకు మామూలుగా సన్న బియ్యం వస్తున్నాయి, సన్నం బియ్యం వస్తలేదు. రేషన్ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు ఉంది, సన్న బియ్యం తీసుకోవచ్చు కదా, దీనిలో ఎందుకు రాదు? మీరు వస్తాయి కదా. అంటే దొడ్డు బియ్యమే వస్తుంది. దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం అంటున్నారు మరి. సన్నం బియ్యం అయితే రాలేదు, దొడ్డు బియ్యం వస్తుంది సార్. దొడ్డు బియ్యం సో వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి నువ్వు ఎవరు ఏంటంటే నీకు అంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పని చేస్తుంది, మరి గత బీఆర్ఎస్ పని చేసిందా బాగా, బీజేపీకి అవకాశం ఉంటుందా, ఏమనుకుంటున్నావు? ఇప్పుడు వచ్చేటప్పుడు వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం. ఏ ఈ స్కీమ్ ఎవరికి ఏం చేయలేరు. గ్యాస్ 500 చేసినారు చెప్పిండు, చేయలేరు. అది కూడా 1000 చిల్లర ఉంది, అది కూడా ఉంది. సో బాబాయ్ మరి ఇప్పుడు మరి బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు, మరి బీజేపీకి ఏం అవకాశం రాదంట? ఏమో సార్ అంత అంత ఐడియా లేదు. ఉంటది, జనాల పార్టీ ఉంటది సార్ మన. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం. ఎస్ఐఆర్ ఆ ఫామ్ నింపావా? ఎట్లా అనిపిస్తుంది? దొంగ ఓట్లు పోవడం మంచిదా కాదా? దొంగ ఓటు పోయేదే మంచిదే సార్. దొంగోడే డబల్ ఓటు పోయేదే మంచిగా. డబల్ ఓటు ఒకటే ఓటు ఉండాలా, ఒకటే ఓటు ఉండాలా, అదైతే మంచిగా. డబల్ ఓట్లు కూడా వేస్తారు, అక్కడిక్కడి నుంచి వచ్చి ఈడ వేస్తారు, అక్కడ వేస్తారు. అట్లాంటి ప్రాబ్లం అవుతుంది, అది కూడా తీసింది మంచిదే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ సో మచ్. ఏం పేరు సార్ మీ పేరు? శ్రీను. శ్రీను గారు. సార్ ఇది నిజాంపేటలో ఉంటారా? నిజాంపేటలో ఇక్కడే ఉంటాం. ఓకే సార్, ఏం లేదు, ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అంటే మేయర్ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఏ పార్టీకి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. రెడ్లు కలవించలేరు కదండి, రెడ్లే గెలుస్తారు, కాంగ్రెసే గెలుస్తుంది ముందు. అవునా? ఎందుకని రెడ్లకి అవకాశం ఉందంటారా? రెడ్లకి అవకాశం ఉంది, ఎందుకని? మిగతా వాళ్ళకి ఉండదండి. పార్టీ అలాంటిది, రానివ్వరు. మరి కేసీఆర్ రెడ్డి కాదు కదా. కేసీఆర్ రెడ్డి కాకపోయినా ఆయన రానివ్వరు, ఎందుకంటే ఆయన వస్తేనే బాగుంటుంది. కేసీఆర్ వస్తేనే రానివ్వరు. ఇంటే పరిపాలన బాగలేదు, పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీయే రోడ్లు పట్టించుకోలేదు, వార్డు కౌన్సిలరే రారు కదండి పట్టించుకోవడానికి. ఏముందండి అక్కడ ఆ హైట్ లో రోడ్డు ఉంది, అక్కడ గట్టు ఉంటే అక్కడ కొట్టేశారు. హైట్ చూడండి, గట్టు లేదండి, ఇలా గట్టు ఉంది. మా గట్టు అనే రోడ్డుకి సమానంగానే ఉంది, అది కొట్టుపాడు దొబ్బారు. సైకిల్ అన్ని రోడ్డు మీద ఇసిరేసారు. వాళ్ళ ఇష్ట ప్రజలు అయిపోయింది పరిపాలన. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడండి, వెళ్ళి పట్టించుకుంటున్నాడు. అలాంటి మంత్రి రావాలి, అలాంటి నాయకుడు ఇక్కడ లేడు. అసలు పరిపాలనే రెడ్డి పరిపాలన. ఈ రెడ్డి పరిపాలనలో మనకి సరిగ్గా ఏం చేయట్లేదు, ఎవ్వరు ఏం చేయట్లేదు సార్. ఉచితాలు ఎట్లా ఉన్నాయి? అవి ఎందుకండి, హాస్పిటల్కి ఉచితం ఇవ్వనండి. చదువులు అంటున్నారు, అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది, టీచర్ బట్టలు కుట్టిస్తాను అంటున్నారు. పిల్లలు వెళ్ళే లోపలికి తల్లిదండ్రులు పిలిచి అప్పు చేసి కొనలేవా బట్టలకి అని అడుగుతున్నారు. అప్పు చేస్తే గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదివిస్తారండి? సరే, ఎంత మంచి పాయింట్ మాట్లాడారు మీరు. అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివేటప్పుడు అప్పు చేసి ఎందుకు వేయాలి? చదివేది ఉచితం కదా. ఎందుకు హెల్ప్ చేయట్లేదు? తల్లిదండ్రులు పిలిచి ఇంకో అప్పు చేసి పిల్లలకు బట్టలు బట్టలు ఇస్తానంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇవ్వట్లేదు. బట్టలు ఇస్తలేదు, పుస్తకాలు ఇవ్వట్లేదు. కొనుక్కోమంటున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి? మొగుడు పిల్లలు కష్టపడితే 14,000 వస్తుంది. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవంటున్నారు సార్. కేసీఆర్ చేసిన అప్పులకే మేము వడ్డీలు కడతాం. కేసీఆర్ ఎక్కడ చేశారు? అనకపోతే ఎవరంటే మీరు మంచోడు కాదనాలి, నేను తగ్గాలంటే. నేను మంచోడు అవ్వడం కోసం చెయ్యాలి ఏదో, అంతే. గవర్నమెంట్ అంతే. ఇదంతా రాజకీయ పరిపాలన, ప్రజాపరిపాలన కాదు, రాజకీయ పరిపాలన. ఇప్పుడు నేను వెళ్ళి మిమ్మల్ని తిట్టాను అనుకో, నన్ను కాపు కాసి కొట్టేస్తారు. నేనేం చెప్పలేను. పరిపాలన మారితే బాగుంటుంది అన్నారు. మరి బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ కూడా అవకాశం రాదంటారు? అవకాశం రాదు సార్. కేసీఆర్ వస్తే బాగుంటుందండి, అంతే. ఫిక్స్ అయిపోయారు మీరు అంతే. అసలు ఆయన వస్తానే ఇదివరకు పరిపాలన చూడండి, ఇప్పుడు పరిపాలన చూడండి. నేను ఇక్కడ ఓటు హక్కుదారుని కాదు. నేను 2 ఏళ్ళలో కనిపించి అప్పుడు కేసీఆర్ గురించి గొప్పగా చెప్పుకునేవారు ఆంధ్రాలో. ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపలికి నేను పరిపాలన బాగలేదు అనుకున్నాను. రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదు. సరే, మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని వచ్చింది సార్, ఓటు హక్కులు అంటే దొంగ ఓట్లు తీసేసి అయ్యండి, అది ఎలా అనిపిస్తుంది? అది బాగానే అనిపిస్తుంది. తీసేయాలి, దొంగ ఓట్లు తీసేయాలి. అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో నిలబడ్డాడు అనుకోండి, బాగుంటుంది. ఆయనే నెగ్గుతారులేండి చూరు. ఇంకా హేమంత్ రెడ్డి గారి గురించి పట్టించుకోక్కర్లేదు.
నాకు తెలుసున్నది వరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.